మీ బాస్ మీ కళలో చూసి యు ఆర్ ఫైడ్ అని చెప్పే రోజులు పోయాయి. ఇప్పుడు ఒక ఏఐ అల్గారిథం మీ పర్ఫార్మెన్స్ చూసి ఒక బటన్ నొక్కితే చాలు, మీ కెరియర్ క్లోజ్. 2026లో కేవలం 4 నెలల్లోనే 73,000 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తమ డెస్క్ని ఖాళీ చేసి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇది ఒక వార్నింగ్ మాత్రమే కాదు, ఇది ఒక డిజిటల్ మారణహోమం. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సమాజంలో ఒక రేంజ్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, పొద్దున్న ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఐడి కార్డ్ పనిచేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. 73,000 మంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక్క పెద్ద క్రికెట్ స్టేడియం నిండా జనాన్ని కూర్చోబెట్టి అందరికి ఒకేసారి పింక్ స్లిప్ ఇస్తే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఉంది ఈ టెక్ వరల్డ్ పరిస్థితి కూడా. ప్రతిరోజు ఉదయం లేవగానే న్యూస్లో ఒక్కటే మాట వినిపిస్తుంది, లే ఆఫ్స్. ఈసారి విలన్ ఎవరో తెలుసా? ఆర్థిక మాంద్యం కాదు, ఇన్ఫ్లేషన్ అంతకంటే కాదు, అసలైన విలన్ ఏఐ. మనం ఏ టెక్నాలజీని అయితే మన లైఫ్ ఈజీ చేయడానికి కనిపెట్టామో అదే టెక్నాలజీ ఇప్పుడు మన ప్లేట్లో ఉన్న అన్నాన్ని కూడా లాగేసుకుంటుంది. ఈ 2026 అనేది సాఫ్ట్వేర్ రంగంలో ఒక బ్లాక్ ఇయర్ లాగా మిగలబోతుంది. మేటా, ఒరాకిల్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా కనికరం లేకుండా వేల మందిని బయటికి పంపించేస్తున్నాయి. ఇక మన మార్క్ జుకర్బర్గ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ అని ఒక పెద్ద స్లోగన్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవడం, కుదరకపోతే ఉన్న వాళ్ళని తీసేయడం. అండ్ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం మేటా మే నెలలో ఇంకొక 8,000 మందిని ఎంప్లాయీస్ని ఇంటికి పంపడానికి సర్వం సిద్ధం చేసుకుందంట. అసలు వీళ్ళ లాజిక్ ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. కంపెనీకి $1 బిలియన్ ప్రాఫిట్ వస్తుంది, కానీ ఎంప్లాయీస్ మాత్రం భయంగా బ్రతకాలి. 8,000 మంది అంటే అది కేవలం ఒక నెంబర్ కూడా కాదు, అది 8,000 కుటుంబాల భవిష్యత్తు. మార్క్కి బహుశా మనుషుల కంటే తన మేటావర్స్లో ఉండే అవతారాల మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది. ప్రతి సంవత్సరం వేల కోట్లు ఖర్చు పెట్టి ఏదో కొత్త టెక్నాలజీని కనిపెడతారు, కానీ ఆ టెక్నాలజీ వల్ల ఎంతమంది రోడ్డును పడుతున్నారో వీళ్ళకి అనవసరం. ఈ మే లే ఆఫ్స్ అనేవి మేటా హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్స్ కాబోతున్నాయి కూడా. మేము రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాం, మేము ఏఐ మీద ఫోకస్ చేస్తున్నామని అందమైన మాటలు చెప్తారు, కానీ లోపల జరిగేది మాత్రం ప్యూర్ బిజినెస్. ఆ 8,000 మందిలో ఎంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉండొచ్చు, ఎంతమంది కంపెనీ కోసం రాత్రింబవళ్ళు కష్టపడి వాళ్ళు ఉండొచ్చు. కానీ మార్క్కి మాత్రం వాళ్ళంతా కేవలం ఒక ఎక్సెల్ షీట్లో ఉన్న రోస్ మరియు కాలమ్స్ మాత్రమే. అయితే ఈ లే ఆఫ్స్ కంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉంది. ఇండియా టుడే రిపోర్ట్ చేసిన ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, మేటా ఇప్పుడు తన ఎంప్లాయీస్ మీద నిఘా పెట్టింది. అవును, మీరు విన్నది నిజమే. మీ కంప్యూటర్ వాడకాన్ని వాళ్ళు ప్రతి సెకండ్ ట్రాక్ చేస్తారు. మీరు ల్యాప్టాప్ ఎందుకు కూర్చొని నిజంగా కోడింగ్ చేస్తున్నారా, లేక యూట్యూబ్లో ఏదైనా కామెడీ వీడియో చూస్తున్నారని మేటా యొక్క ఏఐ అబ్జర్వ్ చేస్తుందంట. దీన్నే ప్రొడక్టివిటీ మానిటరింగ్ అని చాలా పద్ధతిగా పిలుస్తున్నారు. కానీ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక డిజిటల్ స్పైయింగ్ అనమాట. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కేవలం కోడింగ్ మిషన్ మాత్రం కాదు, వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. కానీ మేటా ఇప్పుడు ఏం చేస్తుంది? మీరు ఎన్ని గంటల స్క్రీన్ ముందు ఉన్నారు, మీరు ఎన్నిసార్లు కీబోర్డ్ వాడారు, మీ మౌస్ మూమెంట్ ఎలా ఉంది, ఇలా ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తున్నారు. భయంకరమైన విషయం ఏంటంటే, ఈ డేటాను బట్టే మే నెలలో ఎవరిని తీసేయాలో డిసైడ్ చేస్తారంట. అంటే మీరు ఒక 5 నిమిషాలు కాఫీ తాగడానికి వెళ్ళినా ఆయే మీ పేరు పక్కన ఒక రెడ్ మార్క్ వేస్తుంది. ఇది వర్క్ కల్చరా లేక ఒక డిజిటల్ జైలా అని ఎంప్లాయీస్ అయితే బాధపడుతున్నారు. ఏఐ టేక్ ఓవర్ అనేది స్టార్ట్ అయిపోయింది, అది కూడా మీ ఆఫీస్ డెస్క్ నుంచే. కేవలం మేటా మాత్రమే కాదు, ఒరాకిల్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. అండ్ టెక్ ఇండస్ట్రీలో ఒక వింత అలవాటు ఉంది. ఒక కంపెనీ ఎంప్లాయీస్ని తీసేస్తే మిగతా కంపెనీలు కూడా అరే వాళ్ళు తీసేస్తున్నారు మనం కూడా తీసేద్దాం అని ఒక గొర్రెల్లాగా ఫాలో అయిపోతాయి. ఒరాకిల్ రీసెంట్గా తన క్లౌడ్ ఇంకా మరియు అప్లికేషన్ డివిజన్ నుండి వేల మందిని తొలగించింది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఏఐ కావాలి, మనుషులకి ఇన్సూరెన్స్ కట్టాలి, బోనస్లు ఇవ్వాలి, పేలీస్ ఇవ్వాలి. కానీ ఏఐకి ఇవేం అక్కర్లేదు కదా. ఒరాకిల్ కంపెనీ పరిస్థితి చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది, ఉన్నది చాలక ఉన్నది పోగొట్టుకోవడం అని. ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్స్ ఎంప్లాయీస్ని తీసేసి వాళ్ళ ప్లేస్లో ఏ టూల్స్ పెట్టడం వల్ల లాంగ్ టర్మ్లో ఎంత నష్టం జరుగుతుందో వాళ్ళకి తెలియడంలా. కానీ ఈ 2026లో అందరూ ఈ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ వెనకాల పరిగెడుతున్నారు. షేర్ హోల్డర్స్ని ఇంప్రెస్ చేయడానికి కంపెనీలు ఇచ్చే భలే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. 73,000 మంది ఎంప్లాయీస్ వెనకాల ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో ఏ కంపెనీ సీఈఓకి కనిపించదు. వాళ్ళకి కనిపించేదల్లా కేవలం స్టాక్ మార్కెట్లో పైకి వెళ్ళే గ్రీన్ గ్రాఫ్ మాత్రమే. అసలు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని మనం ఎప్పటి నుంచో వింటున్నాం, కానీ 2026లో అది ఒక భయానక రూపం దాల్చింది. చాట్ జీపీటీ, క్లాడ్, జెమినీ లాంటి టూల్స్ ఇప్పుడు మెయిల్స్ రాయడం మాత్రమే కాదు, కాంప్లెక్స్ కోడింగ్ కూడా చేసేస్తున్నాయి. ఒకప్పుడు 10 మంది చేసే పని ఇప్పుడు ఒక ఏఐ టూల్ని వాడి 2 ఎంప్లాయీస్తో చేయిస్తున్నారు. మరి మిగిలిన 8 మంది పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్, ప్లీజ్ ఫైండ్ యువర్ సెటిల్మెంట్ ఇన్ ద మెయిల్ అని చెప్పి పంపించేస్తున్నారు. ఏఐకి ఆకలి వేయదు, ఏఐకి నిద్ర రాదు, ఏఐకి తన బాస్ మీద కోపం రాదు. అందుకే కంపెనీ మనుషుల కంటే ఒక అల్గోరిథంకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. కానీ వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఆ ఏఐని కూడా తయారు చేసింది మనుషులే. మనుషుల మెదడు నుంచి పుట్టిన టెక్నాలజీ ఇప్పుడు ఆ మనిషినే బలి తీసుకుంటుంది. ఇది ఒక రకమైన ఐరనీ. మనమే క్రియేట్ చేస్తాం, ఇప్పుడు అది మనలే తినేస్తుంది. ఏఐ టేక్ ఓవర్ అనేది కేవలం సినిమాలో చూసే విషయం కాదు, మన ఆఫీసులో జరుగుతున్న రియాలిటీ. కంప్యూటర్ యూసేజ్ని ట్రాక్ చేసి మనుషుల ఎఫిషియన్సీని రోబోలతో పోల్చడం అంటే అది మానవత్వాన్ని మర్చిపోవడమే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ది ఒకప్పుడు గోల్డెన్ కెరియర్. ఇంజనీరింగ్ అయిపోగానే సాఫ్ట్వేర్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్టని అనుకునేవాళ్ళు. కానీ 2026లో ఆ డ్రీమ్ చెదిరిపోతుంది. ఎప్పుడు ఏ కంపెనీలో లే ఆఫ్స్ జరుగుతాయో తెలియదు. 73,000 లే ఆఫ్స్ అనేది ఒక స్టార్టింగ్ మాత్రమే. ఇంకా చాలా కంపెనీలు క్యూలో ఉన్నాయి,
కంపెనీలు ఏమంటున్నాయంటే మేము స్మార్ట్ వర్క్ చేస్తున్నామని. కానీ స్మార్ట్ వర్క్ పేరుతో వేల మందిని నిరుద్యోగులు ఏ రకమైన స్మార్ట్నెస్? ఈ పరిస్థితి చూస్తుంటే ఒక విషయం అర్థమవుతుంది. భవిష్యత్తులో కేవలం కోడింగ్ తెలిస్తే సరిపోదు, ఏ కంటే బెటర్గా ఆలోచించే వాళ్ళు మాత్రమే బతుకుతారు అని. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడున్న వర్క్ కల్చర్ ఆ రేంజ్లో మనల్ని ప్రిపేర్ చేస్తున్నాయా? ఖచ్చితంగా లేదు. ఎంప్లాయీస్ మీద స్పై చేయడం, వాళ్ళ కంప్యూటర్లో ప్రతి క్లిక్ని మానిటర్ చేయడం వల్ల ఎంప్లాయీస్లో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఆ స్ట్రెస్ వల్లే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా తగ్గుతుంది. అప్పుడు కంపెనీ మళ్ళీ మీరు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి తీసేస్తుంది. ఇది ఒక విషవలయం లాంటిది. మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నా లేక వేరే ఫీల్డ్లో ఉన్నా సరే ఈ న్యూస్ మిమ్మల్ని భయపెట్టాలి. ఎందుకంటే ఈరోజు మేటా ఇంకా ఒరాకిల్లో జరిగిన విషయం రేపు మీ కంపెనీలో కూడా జరగచ్చు. ఏ అనేది కేవలం ఐటీకి మాత్రమే పరిమితం కాదు. మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ ఇలా ప్రతి చోట తన పంజా విసురుతోంది. మనుషుల కంప్యూటర్ యూసేజ్ని ట్రాక్ చేయడం అనేది కేవలం ఒక ప్రయోగం మాత్రమే. ఇది సక్సెస్ అయితే ప్రతి కంపెనీ తన ఎంప్లాయీస్ మీద ఇలాగే నిఘా పెడుతుంది. మీరు వర్క్కి కేటాయించే ప్రతి నిమిషం ఒక అకౌంటబిలిటీ కింద వస్తుంది. హ్యూమన్ టచ్ అనే మాటకి ఇక వాల్యూ ఉండదు, కేవలం డేటాకి మాత్రమే వాల్యూ ఉంటుంది. ఈ 73,000 మంది ఎంప్లాయీస్ తొలగింపు అనేది ఒక గ్లోబల్ క్రైసిస్సే. టెక్ దిగ్గజాలు తమ బాధ్యత మర్చిపోయి కేవలం లాభాల వేట్ల పడితే సామాన్య ఉద్యోగుల పరిస్థితి ఏంటి? టేక్ ఓవర్ ఫియర్స్ అనేవి ఇప్పుడు కేవలం ఊహలు కావు, అవి మన డెస్క్టాప్ మీద ఉన్న నోటిఫికేషన్స్. చివరిగా చెప్పేది ఒకటే, టెక్నాలజీ మారాలి, అప్డేట్ అవ్వాలి, కానీ అది మనుషుల ప్రాణాలు బలి తీసుకునేలా ఉండకూడదు. మార్క్ ఇంకా ఇతర టెక్ సీఈఓలు ఎంప్లాయీస్ని మిషన్ లాగా చూడడం ఆపాలి. 2026లో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఇంకా మధ్య ఒక పెద్ద యుద్ధమే జరగబోతుంది అనిపిస్తోంది. 73,000 మందిని రోడ్డున పడేసిన ఈ సిస్టమ్ ఎప్పటికైనా మారాలి. ఎంప్లాయీస్ మీద స్పైయింగ్ చేయడం అనేది ఒక నీచమైన చర్య లాంటిది. అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే తప్పే అది. కానీ ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇన్ని ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ వెతికి, ఎంతో టెక్నికల్ డీటెయిల్స్ వెతికి వాటిని మీ ముందు చాలా సింపుల్గా ఒక ఫ్రెండ్లా అర్థమయ్యేలా చెప్పడానికి నేను చాలా రీసెర్చ్ చేశాను. నా రీసెర్చ్ ఎఫర్ట్స్ మీకు నిజంగా నచ్చితే ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. మీరు చేసే ఆ చిన్న లైక్ నాకు ఇచ్చే ఎనర్జీ అంతా ఇంత కాదు. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి టెక్ లేఆఫ్స్ ఇంకా గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ టెక్ వరల్డ్లో జరిగే మరిన్ని షాకింగ్ విషయాల్లో ఏంటో చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పరిస్థితి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? నిజంగా మనల్ని రీప్లేస్ చేస్తుందా, లేక మన కంట్రోల్లో తెచ్చుకుంటామా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ టైం మాత్రమే చెప్తుంది. అప్పటి వరకు అప్డేటెడ్గా ఉండండి, మీ స్కిల్స్ని పెంచుకోండి. ఎందుకంటే డిజిటల్ యుగంలో సర్వే అవ్వాలంటే కేవలం హార్డ్ వర్క్ మాత్రమే సరిపోదు, స్మార్ట్ వర్క్ కూడా చాలా అవసరం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.